9వ తారీఖు బాస్టన్ నుంచి అమెరికా చికాగోకి మళ్ళీ తిరిగి వస్తారు వివేకానంద. ఒక లేఖ పట్టుకొని వస్తారు చేతిలో, ఒక అడ్రస్ పేపర్ పట్టుకొని వస్తారు. దురదృష్టవశాత్ ఆ అడ్రస్ పేపర్ ఎక్కడ వీళ్ళకి వసతులు కల్పించారో అది పోతుంది. అబ్బా, ట్రైన్ దిగిన తర్వాత చూస్తారు, ఇంకా ఆ పేపర్ లేదు, పెద్ద లెటర్ మాత్రం ఉంది, ఇంట్రొడక్షన్ అంతే. మొట్టమొదటిసారి గురువు తర్వాత ఒక పాశ్చాత్య ప్రొఫెసర్ విలియం హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ రైట్ ఇచ్చిన భారతీయుడికి మొట్టమొదటి ఇంట్రొడక్షన్. దాంట్లో రాస్తారు, మీరు వివేకానంద నేను ఐడి కార్డు అడుగుతున్నారా, ఎంత మూర్ఖులు మీరు. ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ ద సన్ ఇట్స్ రైట్ టు షైన్. చక్కటి పోలిక, చక్కటి పోలిక. ఒక పాశ్చాత్యుడు అరగంటలో గుర్తించాడు వివేకానంద మహాత్మ్యాన్ని. సూర్యుడికి ఐడి కార్డు ఇస్తావు నువ్వు. తర్వాత వివేకానంద ఇస్ ఇంటెలిజెన్స్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది అమెరికన్ ప్రొఫెసర్స్ పుట్ టుగెదర్. హీ ఈస్ ద రైట్ మ్యాన్ టు రిప్రజెంట్ హిందూయిజం అట్ ది పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని లెటర్ రాసి సైన్ ప్రొఫెసర్ హెన్రీ రైట్. మిత్రుడైపోతాడు వచ్చే 8 సంవత్సరాలు. స్వామీజీ చాలా గౌరవిస్తాడు ఆయన. ఆ అడ్రస్ పోయినప్పుడు కష్టాలు. మరి అంతే కదండి. ఎక్కడ ఎక్కడ భోజనం చేయాలి, ఏమీ లేదు, భాష తెలియదు. అంటే భాష నీ మాట్లాడుతుంటే వెర్రివాడు వచ్చాడు, నల్లవాడు వచ్చాడని నీగ్రోస్ అన్నాడు. ఈయన నీగ్రో కాదు, బ్లాక్ అయినప్పటికీ వాళ్ళకి వ్యత్యాసం ఏముంది.